హలో డియర్ స్టూడెంట్స్ ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్ జరుగుతుంది కదా. మరి ఈ రోజు 17వ తారీఖు జరిగినటువంటి కొన్ని క్వశ్చన్లను మనం పరిశీలిద్దాం. అదే విధంగా 16వ తారీఖు జరిగినటువంటి కొన్ని క్వశ్చన్లు, అదే విధంగా 13వ తారీఖు జరిగినటువంటి కొన్ని క్వశ్చన్లు పరిశీలిద్దాం. అవి ఎందుకంటే నెక్స్ట్ మీరు రాసేటువంటి ఎగ్జామ్ కు అవి చాలా ఉపయోగపడుతున్నాయనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్లు గ్యాదర్ చేసి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు 17వ తారీఖు జరిగినటువంటి ఎగ్జామ్స్లలో కొన్ని క్వశ్చన్స్ కనుక మనం పరిశీలించినట్లయితే ఒకసారి చూడండి అన్న. ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చిన మనకు వచ్చేసిందంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ను వేడి చేస్తే ఏమి ఏర్పడుతుంది అని క్వశ్చన్ అనేది జరిగింది. మరి డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మనకు వచ్చేసిందంటే సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మనం పరిశీలించినట్లయితే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ సో దాని యొక్క ఫార్ములా అనేది మనకు కావాలి. మరి ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి సార్ ఫార్ములా? ఇక్కడ మనకు ఇగో NaHCO3 సో దీన్నే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని కూడా పిలుస్తారు. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని పిలుస్తాం. ఇగో చూడు బాగా గుర్తుపెట్టుకో. ఇగో దీన్నే మనం ఏం పిలుస్తామంటే తినే సోడా అంటాం. సో దీన్నే మనం ఏం పిలుస్తామంటే ఈటింగ్ సోడా అంటాం. సో దీన్నే మనం ఏం పిలుస్తామంటే కుకింగ్ సోడా అంటాం. సో దీన్నే మన తెలుగులో ఏమని పిలుస్తామంటే వంట సోడా అంటాం. సో దీన్నే మనం ఏం పిలుస్తామంటే సోడియం బైకార్బోనేట్ అని కూడా పిలుస్తారు. ఇగో దీనికి ఇన్ని పేర్లు ఉంటాయి. మరి ఈ రకంగా ఉన్నటువంటి ఈ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ని మనం వేడి చేస్తే ఏం జరుగుతుంది అన్నాడు. లెట్స్ సీ ద రియాక్షన్. ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్లయితే మరి దీన్ని ఏం చేద్దాం? ఇక్కడ మనకు వచ్చేసి దీన్ని వేడి చేద్దాం. ఓకే, దీన్ని వేడి చేస్తున్నాం. మరి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ కనుక వేడి చేస్తే మనకి ఏం జరుగుతుంది సార్? ఒక్కసారి ఇక్కడ మనం పరిశీలించినట్లయితే సో దీని యొక్క ఫార్ములాను కొంచెం చేంజ్ చేస్తున్నా నేను. ఓకేనా? మరి చేంజ్ చేసినప్పటికీ మనకి ఏం జరుగుతుందంటే ఇక చూడు ఇగో 2Na2CO3 అనేది ఏర్పడుతుంది. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ వేడి చేస్తే మరి Na2CO3 అనేది ఏర్పడుతుంది. ఓకేనా? మరి ఇక్కడ బ్యాలెన్స్ ఏమున్నది? ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్టయితే సోడియం అనేది 2 మోల్స్ ఉన్నాయి. 2 ఎప్పుడైనా బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ మనకు వచ్చేసిందంటే 2 సోడియంస్ ఉన్నాయి. ఓకే, 2 సోడియంలు ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్లు ఉన్నాయి. ఓకే, ఇక్కడ హైడ్రోజన్ రాలేదు. కార్బన్ 2 ఉన్నాయి, ఒకటే కార్బన్ వచ్చింది. అదేవిధంగా CO3 అనేది 6 ఉన్నాయి, మనకి 3 వచ్చినాయి. ఇప్పుడు మనకి ఏం మిగులుతుంది సార్? ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్టయితే సో దీని లోపల ఇంకేం మిగిలింది? ఇగో H2 అనేది మిగిలింది. H2O అనేది మిగిలిందా లేదన్నా? మిగిలింది. ఇగో 2 మిగిలినాయి. ఇక నెక్స్ట్ వన్ ఇంకేం మిగులుతుంది? ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఇగో CO2 అనేది మిగిలింది. ఇప్పుడు బ్యాలెన్స్ చూద్దాం. ఇక్కడ బ్యాలెన్స్ కనుక చూసినట్లయితే ఇగో 2Na ఓకే అయిపోయింది. కార్బన్ 2 ఉన్నాయా? ఇగో 2 వచ్చేసినాయి. ఆక్సిజన్ మొత్తం 6 ఉన్నాయి. ఇక్కడ 3, ఇక్కడ ఒకటి వచ్చేసి 4 2 6 కార్బన్ 2 ఉన్నాయి. ఒక బ్యాలెన్స్ సెట్ అయిపోయిందా? సెట్ అయిపోయింది. అంతేగా చూడండి, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ కనుక మనం వేడి చేసినట్లయితే ఏర్పడేటువంటి పదార్థం ఏంది ఇక్కడ? జర చెప్పు. Na2CO3 అని మనం ఏమని చెప్పుకోవచ్చు? ఇగో దీన్నే మనం బట్టల సోడా అంటాం. ఇగో దీన్నే మనం చాకలి సోడా అంటాం. ఇగో దీన్నే మనం వచ్చేసి వాషింగ్ సోడా అని పిలుస్తాం. అవునా కదా? అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ నే వేడి చేస్తే మనకి ఏ సోడా ఏర్పడుతుంది? మరి సోడియం కార్బోనేట్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా? ఇది ఈ రోజు జరిగినటువంటి ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్టు అన్న. అంటే 17వ తారీఖు ఏఎల్పిలో అడిగినటువంటి బిట్టు ఇగో ఇదే. జర జాగ్రత్త నాన్న. ఓకేనా? వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్ క్వశ్చన్ ఒకసారి మనం చూద్దాం. ఏంటంటే కాంతి వక్రీభవనం యొక్క సరైన నిర్వచనం ఏమిటి? అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో వాట్ ఈస్ ద బెస్ట్ డెఫినేషన్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్? ఓకేనా? రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, కాంతి యొక్క ఏంటంటే వక్రీభవనం యొక్క సరైన నిర్వచనం ఏమిటి? అలాంటప్పుడు కాంతి వక్రీభవనం అంటే ఏంటో మనకు కావాలి. ఓకేనా? సో ఇలాంటి ఇక్కడ మనకి ఏంటంటే కాంతి ధర్మాలు ఉంటాయి. కాంతి రుజువర్ధన మార్గంలో ప్రయాణిస్తుంది, కాంతి పరావర్తన మార్గంలో ప్రయాణిస్తుంది, కాంతి వక్రీభవన మార్గంలో ప్రయాణిస్తుంది, కాంతి పరిక్షేపణం చెందుతుంది, కాంతి విక్షేపణం చెందుతుంది, కాంతి సంపూర్ణాంతర పరావర్తన చెందుతుంది, కాంతి వివర్తనం చెందుతుంది, కాంతి వ్యతికరణ ఉంటాయి. అదేవిధంగా కాంతి ధ్రువణం అనేటువంటి ధర్మాలు ఉంటాయి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మరి దీని లోపల ఇప్పుడు మనకు వక్రీభవనం అంటే కావాలి. మరి వక్రీభవనం అంటే ఏంటి అంటే ఇక చూడండి, ఇక్కడ మనం ఒక డెఫినేషన్ కనుక చూసుకున్నట్టయితే ఓకేనా, ఇక్కడ మనకి వచ్చేసి ఇగో ఇతను సూర్యుడు. ఇక్కడ మనకి ఏంటంటే సూర్యుడు నుంచి సూర్యకిరణాలు అనేటివి ప్రయాణిస్తాయి. ఇక్కడ మనకి ఏం చేస్తామంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి డయాగ్రామ్ వేస్తా. ఓకేనా? ఈ డయాగ్రామ్ తోనే మనకు కాంతి ధర్మాల్లో కనుక మనం తీసుకున్నట్టయితే డయాగ్రామ్స్ తోనే మనకు వేసేటువంటి డయాగ్రామ్స్ తోనే డెఫినేషన్ అనేది చాలా అంటే చాలా సులభంగా మనం చెప్పుకోవచ్చు నాన్న. ఓకేనా? ఇది కొంచెం జర పైకి రావాలి. ఇది వేసిన కదా అని చూద్దాం. ఇక్కడ వేద్దాం. ఇతను వచ్చేసి సూర్యుడు, చిచ్చా బాబాయ్.
ఓకేనా. ఇతనెవరు? మన బాబాయ్ సూర్యుడు. ఓకేనా, అందరికి బాబాయ్ సూర్యుడు. ఓకేనా, సూర్యుడు. ఇక మనకు వచ్చేసిందంటే ఇవన్నీ మనం ఏమనుకోవాలి, నీళ్ళు అనేది నీల రంగులో ఉంటాయి కాబట్టి బ్లూ కలర్లో వేస్తున్నా. ఓకే, ఈ విధంగా బ్లూ కలర్లో వేస్తున్నా. నీల రంగులో ఉంటాయి కాబట్టి ఈ విధంగా నేను ఏం చేస్తున్నా అంటే బ్లూ కలర్లో వేస్తున్నా. ఓకేనా, ఓకే, ఇవి నీళ్లు. ఇప్పుడు నీకు ఏమవుతుంది సార్, ఇక మనకు వచ్చేసిందంటే కాంతి కిరణాలు ప్రయాణిస్తున్నాయి. ఓకేనా. సో ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు, ఇగో దీన్ని మనకు వచ్చేసిందంటే దీన్ని యానకం 1 లేకుంటే తలం 1 అని కూడా పిలుస్తారు. దీన్ని తలం 1 అంటారు. సో దీన్ని వచ్చేసిందంటే తలం 2 అంటారు. అంటే యానకం 1 అన్నా, యానకం 2 అన్నా, లేకుంటే ఇది గాలి అన్నా, ఇది నీరు అన్నా, నీ ఇష్టం. సో ఇక్కడ మనకు వచ్చేసి ఈ రకంగా నువ్వు తీసుకో. తలం 1 అన్న అంటే ప్లేస్ 1 ప్లేస్ 2 అంటే ఇది గాలి, ఇది నీరు అనుకోండి. లేకుంటే ఇది యానకం 1, ఇది యానకం 2 అనుకోండి. ఇది ప్రదేశం 1, ప్రదేశం 2 అనుకోండి. లేదా తలం 1, తలం 2 అనుకోండి. ఓకేనా, ఏదైనా అనుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉండాలి. కథ వేరే ఉండాలి. ఇక చూడండి, ఇప్పుడు వక్రీభవనం అంటే ఏంటి సార్, ఇక మనం ఏమని చెప్పొచ్చు అంటే మరి కాంతి కిరణాలు అనేటివి వింటున్నావా, ఈ కాంతి కిరణాలు అనేటివి ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రవేశించేటప్పుడు, కాంతి కిరణాలు ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రవేశించేటప్పుడు కాంతిని వేరు చేసే తలం వద్ద వంగి ప్రయాణిస్తుంది. ఇక చూడు, ఈ వంగి ప్రయాణించడాన్ని వక్రీభవనం అంటారు. ఓకేనా, వంగి ప్రయాణిస్తుంది. వంగి ప్రయాణించడాన్ని వక్రీభవనంగా మనం చెప్పు. ఇది అడిగినా, వక్రీభవనం యొక్క సరైన నిర్వచనం ఏంటంటే గిదే, కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి అంటే గాలి నుండి నీరులోకి ప్రవేశించేటువంటి సందర్భంలో వంగి ప్రయాణిస్తుంది. ఎక్కడ? కాంతిని వేరు చేసే తలం వద్ద వంగి ప్రయాణిస్తుంది. ఈ విధంగా ప్రయాణించడాన్ని వక్రీభవనం అంటారు. సరేనా. ఇగో ఇంకోటి చెప్పనా, ఏంటంటే రాత్రి వేళలో నక్షత్రాలు మిల్కు అని మెరుతాయి. ఎందుకు మెరుతాయి జర చెప్పు, ఎందుకు మెరుతాయి అంటే కాంతి అనేది ఓకేనా వేరే ఉష్ణోగ్రత గుండా కాంతి ప్రయాణించడం వల్ల రాత్రి వేళ నక్షత్రాలు మిల్కు అని మెరుస్తున్నట్టు కనిపిస్తాయి. అవునా కదా. నెక్స్ట్ వన్, అదే విధంగా నీటిలో వేసిన నాన్న ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. అదే విధంగా నీటిలో వేసిన ఒక నిమ్మకాయ, ఏ కాయ? నిమ్మకాయ. వరంగల్ నిమ్మకాయలు ఏమంటారు? నిమ్మకాయలే అంటారు. అవునా కదా. మరి ఇక్కడ ఏంటంటే నీటిలో వేసిన నిమ్మకాయను మనం పరిశీలించినట్లయితే ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. ఓకేనా, రోజు కాల వ్యవధిలో 24 గంటల సమయం ఏర్పడుతుంది. ఎందుకంటే కాంతి యొక్క వక్రీభవనం ధర్మం వలనే. ఓకేనా, నీటిలో మునిగినటువంటి మోకాళ్ళు నీకేంటంటే మోకాళ్ళను పరిశీలించినప్పుడు ఆ కాళ్ళు చాలా పొట్టి ఉంటాయి. ఎందుకు? వక్రీభవనం ధర్మం వలనే. ఓకేనా, అదే విధంగా ఒక పెన్ను నీటిలో ముంచినప్పుడు ఆ పెన్ను పార్శ్వభాగాలు అంటే ఇక్కడ మనకు వచ్చేసింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాడీలు అనుకున్నానా. సో నేను ఏం చేస్తున్నా, దీన్ని నీటిలో ముంచి అంటే పెన్నును నీటిలో ముంచినప్పుడు ఈ విధంగా మనం సైడ్ నుంచి చూస్తే మనకి ఏ విధంగా కనిపిస్తుంది? వంగినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వక్రీభవనం. ఓకేనా, ఇగో ఇది నాన్న మనకు ఉన్నటువంటి వక్రీభవనానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్. ఓకేనా, ఇగో ఇది అడిగినటువంటి బిట్. ఇక మిస్ కాదు, మిస్ అవుతుందా? మిస్ కాదు, జర జాగ్రత్త. ఓకేనా, ఇక నెక్స్ట్ షురూ చేద్దాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని ఒక మాధ్యమంలో ఎలా ప్రయాణిస్తుంది? ధ్వని మాధ్యమంలో ఎట్లా ప్రయాణిస్తుంది అన్నాడు. ఓకేనా, ఎట్లా ప్రయాణిస్తుంది? ఇగో చూడు, జర జాగ్రత్తగా. ఇక ధ్వని ప్రయాణించాలి. మరి ధ్వని ప్రయాణించాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? యానకం కావాలి. యానకం అంటే ఏంది? ఘన ద్రవ వాయు పదార్థాలను విభజించినప్పుడు మిగిలినటువంటి అతి చిన్న కణాన్ని యానకం అంటారు. ఓకేనా, మరి ధ్వని ప్రయాణించాలంటే యానకం కావాలి. భూ వాతావరణంలో యానకం అనేది ఉంటది, అందుకని ధ్వని అనేది ప్రయాణిస్తుంది. కానీ విశ్వం లోపల యానకం ఉంటుందా? ఉండదు. ఉంటుందా? ఉండదు. అందుకనే విశ్వం లోపల ధ్వని అనేది ప్రయాణిస్తుందా? ప్రయాణించదు. ఎందుకంటే ధ్వని తరంగాలు ఏ తరంగాల స్వభావాన్ని కలిగి ఉంటాయి? యాంత్రిక తరంగాల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఏ తరంగాలనా? యాంత్రిక తరంగాల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా, యాంత్రిక తరంగాల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా, ఇక చూడండి, ఇప్పుడు ఏంటంటే ఒక వస్తువుని కంపింపజేసిన లేకుంటే ఒక వ్యక్తి, ఓకేనా, వ్యక్తి ఎవరినైనా ఇతను చిట్టిబాబు అనుకోండి. ఓకేనా, ఇతను చిట్టిబాబు వాళ్ళ అన్న. ఇక్కడ ఏంటి నాన్న? ఇగో ఇక్కడ చిట్టిబాబు ఉన్నాడు లేనా? ఉన్నాడు. ఇగో ఇక్కడ చిట్టిబాబు ఉన్నాడు. ఓకేనా, చిట్టిబాబు జర డల్లుగా ఉన్నాడు. ఓకేనా, ఈ చిట్టిబాబు జర నవ్వుతూ ఉన్నాడా లేనా? బొట్టు పెట్టుకున్నాడు. ఓకే, ఇప్పుడు నీకు ఏమైతే మనకు వచ్చేసిందంటే నాన్న ఇతనెవరో చిట్టిబాబు వాళ్ళ బ్రదర్. ఓకేనా, ఇతనెవరో ఇక్కడ మనకు వచ్చేసిందంటే చిట్టిబాబు, అంతేనా? ఇక చూడండి, నీకేంటంటే ఇతను ఏం చేస్తుండో మాట్లాడేటువంటి ధ్వని తరంగాలు ఈ విధంగా ప్రయాణిస్తాయి. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటంటే ధ్వని తరంగాలు ప్రయాణించాలంటే యానకం కావాలి. ఈ విధంగా ప్రయాణిస్తూ మానవ చెవిలోని కర్ణబేరిని 1/10 సెకండ్ కాలం పాటు తాకినట్లయితే
ఎంతసేపు నానా 1/10 సెకండ్ కాలం పాటు తాకినట్లయితే, ఓకేనా, 1/10 సెకండ్ కాలం పాటు తాకినట్లయితే వినికిడి జ్ఞానం అనేది కలుగుతుంది. దేన్ని తాకితే కర్ణబెరిని తాకినట్లయితే వినికిడి జ్ఞానం కలుగుతుంది. ఒకవేళ వినమన్నట్లయితే చిట్టిబాబు, ఎవరు? చిట్టిబాబు తెలుసు కదా, రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ పేరు చిట్టిబాబు. ఇతను వినిపిస్తుందా? వినిపించదు. రామ్ చరణ్ ఇస్ అ గ్రేట్ యాక్టర్, ఓకేనా. సో జీవించిండు, ఆ సినిమాలో ఏం చేసిన, జీవించిండు. అద్భుతమైనటువంటి యాక్టింగ్. ఇప్పుడు అప్కమింగ్ ఉండగా పెద్ద మామూలుగా ఉండదు, ఓకేనా. అందుకే మనకు వచ్చేసిందంటే అతనికి వినిపించవు. ఎందుకంటే సో తరంగాలు, ధ్వని తరంగాలు 1/10 సెకండ్ కాలం పాటు గట్టిగా మాట్లాడుతానే వినిపిస్తుంది. అవునా కదా నాన్న? ఇగో ఇది నాకే మనకు వచ్చేసిందంటే ఇది ధ్వని ఏ విధంగా మాధ్యమంలో, ధ్వని ఒక మాధ్యమంలో ఎలా ప్రయాణిస్తుందంటే యాంత్రిక తరంగాల రూపంలో ప్రయాణించడం అనేది జరుగుతుంది, ఒక మాధ్యమంలో ప్రయాణిస్తూ ఉంటుందని చెప్పవచ్చు. ఇగో ఇది ఈ రోజు అడిగినటువంటి క్వశ్చన్, ఓకేనా. ఇక నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే థర్మోమీటర్లో ఉపయోగించే మూలకం ఏది? ఇక చూడు థర్మోమీటర్. ఇక చూడు జర జాగ్రత్త. మానవ శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాం? థర్మోమీటర్ను ఉపయోగించామా? ఉపయోగిస్తాం. దేన్ని? మానవ శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి. అవునా కదా నాన్న? మరి అవును. మరి ఇక్కడ ఏంటంటే మానవ శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది సార్? చెప్పు, జర కామెంట్ చెయ్యి. మానవ శరీర ఉష్ణోగ్రత ఎంత? దేంట్లో అడుగుతున్నా నేను? సెంటిగ్రేడ్లలో అడుగుతున్నా. జర చెప్పు ఎంత ఉంటుంది? ఇక నువ్వు చెప్పే ఉంటావు, నాకు తెలుసు. సో ఇక్కడ మనకు వచ్చేసిందంటే 37 డిగ్రీ సెంటిగ్రేడ్. మరి ఫారెన్హీట్లలో ఎంత? మరి 98.4 ఫారెన్హీట్ అనేది ఉంటుంది మానవ శరీర ఉష్ణోగ్రత అనేది, ఓకేనా. మరి అలాంటప్పుడు ఏంటంటే ఈ శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి మనం థర్మోమీటర్ను మనం ఉపయోగిస్తాం. మానవ శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి క్లినికల్ థర్మోమీటర్ను ఉపయోగిస్తాం. మరి అలాంటప్పుడు ఈ థర్మోమీటర్లో ఏ మూలకాన్ని ఉపయోగిస్తారు సార్? ఓకేనా. మూలకాలు కనుక తీసుకున్నట్టయితే మొత్తం ఆవర్తన పట్టికలో మూలకాలు 118 ఉన్నాయి. ఈ 118లో కొన్ని మూలకాలు లోహాల ధర్మాలను, కొన్ని మూలకాలు అలోహాల ధర్మాలను, కొన్ని మూలకాలు అర్ధలోహాల ధర్మాలను ప్రదర్శిస్తాయి. మరి అలాంటప్పుడు ఈ 118 మూలకాల్లో ఏ మూలకాన్ని ఉపయోగిస్తారంటే మిత్రమా గుర్తుపెట్టుకో, ద్రవస్థలో లభించేటువంటి ఒకే ఒక లోహం ఉంది. ఆ లోహం ఏంటంటే పాదరసం. ఏంటిది? పాదరసం, Hg. ఇగో చాలా ఇంపార్టెంట్, జర జాగ్రత్త, ఓకేనా. ద్రవస్థితిలో లభించే ఒకే ఒక లోహం ఏంటంటే పాదరసం, ఓకేనా. ఈ పాదరసం దేంట్లో ఉపయోగిస్తారు? థర్మోమీటర్లో ఉపయోగిస్తారు. దేంట్లో ఉపయోగిస్తారా? థర్మోమీటర్లో ఉపయోగించడం జరుగుతుంది. ఇక దాని గురించి బొచ్చడు స్టోరీ ఉంటుంది నాన్న, బొచ్చడు ఉంటుంది దాని గురించి, ఓకేనా. ఇప్పుడే మొదలైంది, ఇంకా సినిమా బొచ్చడు ఉంది, అంతే కదా. ఇగో గట్లుంటది, ఎట్లుంటది? ఇగో గట్లుంటది. ఇక మనకేం కావాలి? ఒకటి థర్మోమీటర్లో ఉపయోగించే మూలకం ఏంటంటే పాదరసం. దీన్ని మనం ఏమని పిలుస్తాం? క్విక్ సిల్వర్, చురుకైనటువంటి లోహంగా పిలుస్తారు. ఇక చూడండి పాదరసాన్ని ఎందుకు ఉపయోగిస్తారు, దాన్ని ఎందుకు ఉపయోగించాలంటే ఇగో అదొక సస్పెన్స్, ఓకేనా. ఇక ముందు చెప్పేటప్పుడు ముచ్చటంతా వేరే ఉంటది, ఓకేనా. వెరీ గుడ్ నాన్న. ఇక నెక్స్ట్ వన్, ఎర్ర చీమ కుట్టినప్పుడు శరీరంలోకి ప్రవేశించే ఆమ్లం. ఇక చూడు ఎర్ర చీమ కుట్టినప్పుడట, ఓకేనా. ఎర్ర చీమ కుట్టినప్పుడు శరీరంలో ప్రవేశించేటువంటి ఆమ్లం. ఏ ఆమ్లం అనేది శరీరం లోపలికి ప్రవేశిస్తుంది? ఇక నీకు తెలుసు కదా, ఎర్ర చీమ కుట్టినప్పుడు ఇట్లా బట్టి నా సావిరంగా ఇట్లా అంటావు. ఎందుకంటే ఆ చీమ శరీరం లోపే ఒక ఆమ్లాన్ని ప్రవేశపెడుతుంది. ఏంటిదా చెప్పు, తక్కువ కామెంట్ చేయి, నువ్వు చేయాలి, ఎందుకంటే అది నీకు తెలుసు కాబట్టి. ఏంటిదా తెలిసింది? ఫార్మిక్ ఆమ్లం అని నీకు తెలుసు, అవునా కదా నాన్న? ఏంటిది? ఫార్మిక్ ఆమ్లం. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్, ఎక్సలెంట్, ఓకేనా. ఫార్మిక్ ఆమ్లం. ఎర్ర చీమ కుట్టినప్పుడు మానవ శరీరంలో ప్రవేశించేటువంటి ఆమ్లం ఏంటంటే ఫార్మిక్ ఆమ్లం అనేది ప్రవేశిస్తుంది, ఓకేనా. సూపర్. ఏంటినా? సూపర్. చూడు చాలా సింపుల్గా ఉంటుంది, కథ వేరే ఉంటుంది. మరి ఎర్ర చీమ కుట్టినప్పుడు శరీరంలో ప్రవేశించే ఆమ్లం ఏంటంటే ఫార్మిక్ ఆమ్లం. అదే తేనెటీగ కుట్టినప్పుడు మానవ శరీరంలో ప్రవేశించే ఆమ్లం ఏది? కామెంట్ చేయి. అదే విధంగా పాము గరిచినప్పుడు మానవ శరీరంలో ప్రవేశించే ఆమ్లం ఏది? కామెంట్ చేయి, ఓకేనా. ఇక చూద్దాం, కథ వేరే ఉంటుంది, చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటంటే పొట్టలో. ఇక చూడండి ఇవి మనకు వచ్చేసిందంటే మనకు నిన్న జరిగినటువంటి ఎగ్జామ్స్, అదేవిధంగా 13వ తారీఖున జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్న 16వ తారీఖు 13వ తారీఖు జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్ గ్యాదర్ చేసి క్వశ్చన్లు, ఓకేనా, మీకు అందించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా బాగా గమనించాలి. ఏమంటావు? ఇక చూడండి ఇక్కడ ఏంటంటే పొట్టలో ఆమ్లత్వం పెరిగినప్పుడు ఏ పదార్థాన్ని యాంటాసిడ్గా ఉపయోగిస్తారు? ఇక చూడు మన పొట్టలో ఆమ్లత్వం పెరిగింది, ఓకేనా. అధిక మొత్తంలో మన జీర్ణాశయం లోపల HCl అనేది రిలీజ్ అవుతుంది, అధిక మొత్తంలో రిలీజ్ అవుతుంది. మరి దేన్ని ఏం చేయాలి? న్యూట్రలైజ్ చేయాలి, తటస్థీకరణం చేయాలి. చేయడానికి దేన్ని ఉపయోగిస్తారని అడిగినట.
ఇక చూడ అంటే దీని ప్రకారం మనకి ఏమని చెప్పొచ్చు, పొట్ట లోపల అంటే జీర్ణాశయం లోపల అంటే మన పొట్టలో ఏముంటది అన్నట్టు హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని మనం ఏమని పిలుస్తాం, మ్యూరియాటిక్ ఆమ్లంగా పిలుస్తాం. మరి అలాంటప్పుడు అలాంటివి పెరిగినప్పుడు మనం ఏం చేస్తాం, యాంటాసిడ్గా దేన్ని ఉపయోగిస్తారు. ఓకేనా, ఇచ్చినటువంటి ఆప్షన్ సోడియం క్లోరైడ్, అదేవిధంగా మెగ్నీషియం హైడ్రాక్సైడ్, పొటాషియం నైట్రేటు, సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఇక చూడు సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని బ్యాక్టీరియాలో ఉపయోగిస్తారు. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఆయిల్ ఆఫ్ విట్రియల్ అంటారు. ఇక మనకు తెలుసు కదా ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని రసాయనాల రారాజు అంటారు, కింగ్ ఆఫ్ యాసిడ్స్, రసాయనాల ఆమ్లం అని కూడా పిలుస్తారు దీన్ని, అవునా కదా. సో అదే విధంగా ఇక మన బ్యాటరీలో ఉపయోగించే ఆమ్లం ఏంటంటే సల్ఫ్యూరిక్ ఆమ్లమే. ఇక నెక్స్ట్ వన్ పొటాషియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, అదే విధంగా మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇక చూడు ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ని మనకి ఏం చేస్తారన్నా యాంటాసిడ్ గా ఉపయోగిస్తారు. సో నాట్ ఓన్లీ మెగ్నీషియం హైడ్రాక్సైడ్, దాంతో పాటు సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ కూడా ఉపయోగిస్తారు. ఓకేనా, అంటే తినే సోడాను కూడా ఉపయోగిస్తారు. ఓకేనా, అదే విధంగా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ని కూడా ఉపయోగిస్తారు. అంటే ఆన్సర్ వచ్చేసి మనం ఏమని చెప్పుకోవచ్చు, మీరు అద్భుతంగా ఆన్సర్ ఇస్తున్నారు. అయినో నానా ఏంటంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇక సోడియం క్లోరైడ్ ఉప్పు, సోడియం క్లోరైడ్ ఉప్పు, అవునా కదా నాన్న. అందుకని మనం తినేటువంటి ఆహార పదార్థాలు ఉప్పు ఖచ్చితంగా కావాలి. ఏం కావాలి, ఉప్పు ఖచ్చితంగా కావాలి. ఓకేనా, కూరలో ఉప్పు లేకుండా ఎట్లుంటది, సప్పై ఉంటది. ఎట్లుంటది, సప్పై ఉంటది, అవునా కదా. ఇక జర జాగ్రత్త. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక చూడు ఫిజిక్స్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాను. ఏమని, ఒక వస్తువు విశ్రాంతి నుండి 2 సెకండ్లు స్వేచ్ఛగా పడితే G=10 m/s² అయితే దాని సగటు వేగం ఎంత, యావరేజ్ స్పీడ్ కావాలి. ఏం కావాలి, యావరేజ్ స్పీడ్ అనేది మనకు కావాలి. ఇక యావరేజ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఇక దీన్ని ఇక ఆ రకంగా ఈ రకంగా చేసుకుంటూ పోతా అంటారు. మరి అలాంటప్పుడు మరి ఎట్లా చేయాలి సార్, ఏం చేయాలి, దీని కథ ఏంది, కార్ఖాన ఏంది అని మనం చూసుకున్నట్టయితే ఇక డైరెక్ట్ ఒకటే షార్ట్ కట్ టిక్ ఉన్నది, కథ వేరే ఉంటది. ఇక్కడ డైరెక్ట్ షార్ట్ కట్ టిక్స్ ఉన్నది కొన్ని. ఏంటి షార్ట్ కట్ ఫార్ములా అంటే ఇక మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మనకు వచ్చేసి యావరేజ్ స్పీడ్ తెలుసుకోవాలంటే GT/2 అని చెప్పాలి. ఇక్కడ మన GT/2 అంటే డి అనే G అంటే ఎంత నానా 10 నానా, అదే 2 T అంటే ఎంత, మరి కాలం అంటే ఎంత నానా 2 సెకండ్లు. ఇక్కడ బై ఏం చేస్తాం 2 అని చేస్తున్నా, 10 రోజుల్లో 20/2 అంటాను. ఇక మనం ఏం చేస్తాను 20/2 అంటే 21 ఇక్కడ మనకు వచ్చా అంటే 2 1 2 10. సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసిందంటే మరి సగటు వేగం ఎంత, యావరేజ్ స్పీడ్ అనేది ఎంత ఉన్నది, యావరేజ్ వెలాసిటీ అనేది ఎంత ఉన్నది, ఇక్కడ మనకు 10 m/s గా ఉన్నది. కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ నాన్న, రైట్ ఆన్సర్. ఇలాంటి అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇగో మనం షార్ట్లలో ఇలాంటి కొన్ని అద్భుతమైన క్వశ్చన్లు పెట్టినాం, అద్భుతమైనటువంటి క్వశ్చన్లు, అమోఘమైన క్వశ్చన్లు. ఓకేనా, నెక్స్ట్ వస్తా అంటే ఇప్పుడే మొదలైంది, జర జాగ్రత్త. నెక్స్ట్ వన్, గురుత్వ స్థితి శక్తి ప్రధానంగా ఏ వాటిపై ఆధారపడి ఉంటుంది అంటే ఇక్కడ మనకు వచ్చేసిందంటే కేవలం వస్తువు వేగంపై, వస్తు ద్రవ్యరాశి మరియు గురుత్వ వేగావృద్ధి ఎత్తు, అదేవిధంగా కేవలం ఆకారం మరియు రంగు, అదేవిధంగా వస్తు గతిశక్తిపై. ఇక బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్థితిజ శక్తి అంటే మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు. సో దీన్నే మనం ఏం పిలుస్తున్నాను అంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. ఏమంటారా ఇక్కడ చూడండి, గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా కావాలి. ఏం కావాలి, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా కావాలి. ఏం రాస్తే ఇక్కడ P=mgh అని మనం చెప్పుకోవచ్చు, mgh గా మనం చెప్పుకోవచ్చు. స్థితిశక్తి, ఒక వస్తువు స్థితి వల్ల కలిగేటువంటి శక్తినే స్థితిశక్తి అంటారు. ఎస్ ఆర్ నో, కరెక్ట్. ఇక్కడ దేర్ఫోర్ ఇక్కడ మనకు వచ్చేసింది అంటే M అంటే ఏంటి, M అంటే మనకు వచ్చేసి మాస్, అంటే దీన్ని మనం ద్రవ్యరాశి అంటారు. సో అదే విధంగా G అంటే ఏమిటి, ఓకేనా, మనకు వచ్చేసింది అంటే గురుత్వ త్వరణం. ఓకేనా, నెక్స్ట్ H అంటే ఏంది, ఎత్తు నాన్న, H అంటే ఏంది, ఎత్తుగా మనం చెప్పుకోవచ్చు. అంతే సింపుల్. అంటే ఇక్కడ మనకు వచ్చేసిందంటే గురుత్వ స్థితిశక్తి ప్రధానంగా వేడిపై ఆధారపడుతుంది, ద్రవ్యరాశి పైన, అదేవిధంగా గురుత్వ త్వరణం పైన, ఎత్తు పైన ఆధారపడుతుంది. ఎక్కడ ఉండే మరి సెకండ్ మన ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకుంటారా మిత్రమా, అవునా కదా. ఇక చూడు, ఇక ఎవరైతే అద్భుతంగా క్లాస్ వింటున్నారో జర జాగ్రత్త, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. సంజే వెరీ గుడ్ నాన్న. ఇక్కడ మనకు వచ్చేసిందంటే నెక్స్ట్ వన్ క్వశ్చన్, ఒక తరంగం యొక్క ఆవర్తన పెరిగితే తరంగ దైర్ఘ్యంపై ఎలాంటి ప్రభావం ఏమిటి. ఓకేనా, ఆవర్తనం పెరిగింది, ఒక తరంగం యొక్క ఆవర్తనం పెరిగినప్పుడు తరంగ దైర్ఘ్యం ఏమైతేనా తగ్గుతుంది. డైరెక్ట్ నాన్న, ఇదే సెకండ్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ అన్న. ఆవర్తనం ఏమైతేనా తగ్గడం అనేది జరుగుతుంది. ఓకేనా, వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్ ఏమిచ్చిండు, ఇథనాల్ సోడియం లోహంతో ప్రతిచర్య చేస్తే ఏమి ఏర్పడుతుంది. ఇథనాల్ అనేది సోడియం లోహంతో ప్రతిచర్య చేస్తే ఏమి ఏర్పడుతుందట.
ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అంతా బాగానే ఉన్నది కానీ ఇథనాల్ ఫార్ములా ఏంటి సార్? ఇథనాల్ ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఇథనాల్ ఫార్ములా ఏంటి? ఇగో చూడు, ఇథనాల్ ఆల్కహాల్ అంటారు. ఇథనాల్ ఏమంటాం? ఇథనాల్ ఆల్కహాల్ అంటాం. మరి అలాంటప్పుడు ఇథనాల్ ఆల్కహాల్ ఫార్ములా ఏంటిది? C2H5OH. ఎస్ సార్, వెరీ గుడ్ నాన్న. అంటే ఇక మనకు వచ్చేసి అంటే ఇక చూడు C2H5OH. C2H5OH ఇక చూడండి, C2H5OH అనేది సోడియం లోహంతో చర్య జరుపుతుందట. దేంతో చర్య జరుపుతుంది? సోడియం లోహంతో చర్య జరుపుతుంది. ఏ విధంగా మనకు సోడియం లోహం అంటే మనకు వచ్చే సోడియం, ఓకేనా, సోడియం లోహంతో చర్య జరిపింది. ఇక చూడండి, సోడియం లోహంతో చర్య జరిపింది. మరి సోడియం లోహంతో చర్య జరిపినప్పుడు మనకు ఏమి ఏర్పడుతుంది సార్? ఏమి ఏర్పడడం అనేది జరుగుతుంది, ఓకేనా, ఏమి ఏర్పడుతుంది. ఇక మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేటువంటి బ్యాలెన్సింగ్ ఫార్ములా కనుక ఒక్కసారి కనుక జర గట్టిగా కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏంటి సార్? ఇక్కడ కలర్ చూస్తానా? ఇక మనం ఏం చేస్తున్నా, ఇగో C2H5, ఇక 2C2H5. అదే విధంగా మనకు వచ్చేసి ఏంటంటే Na అనేది వచ్చిందా రాలేదన్నా? అద్భుతంగా వచ్చింది, ఓకేనా, వచ్చిందా రాలేదా? అద్భుతంగా వచ్చింది. ఇక నెక్స్ట్ వన్ అదే విధంగా మరొకటి కనుక మనం చూసుకున్నట్టయితే మరొకటి కనుక ఇక బ్యాలెన్సింగ్ ఏమైనా ఉన్నదన్నా? ఇక చూడండి, ఇక్కడ ఈ 2 ఉన్నాయి, ఇక్కడ ఈ 4, ఇగో 2 2 4, ఓకే అయిపోయింది, 4 వచ్చినాయి. 2 5 10, 5 2 10, ఓకే అయిపోయింది. సోడియం 2 ఉన్నాయి, సోడియం 2 వచ్చింది. ఇక్కడ ఏమన్నాయి? ఇక్కడ ఆక్సిజన్ అనేవి 2 ఉన్నాయి, అదే విధంగా హైడ్రోజన్ అనేవి 2 ఉన్నాయి. ఉన్నాయా లేవనా? ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటన్నా హైడ్రోజన్ వాయువు అనేది వస్తుంది. సో దాంతో పాటు ఇక్కడ ఆక్సిజన్ అనేది ఉన్నది. మరి ఆక్సిజన్ వస్తుంది అంటే రాదు నాన్న. ఇక మనకి ఏంటంటే ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ ఈ విధంగా మనం 0 పెట్టి అంటే ఆక్సిజన్ అనేది దీనిలో యాడ్ చేయాలి. ఇగో గదే నాన్న, ఆక్సిజన్ అనేది మనకు దీనిలో యాడ్ చేయాలి. అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే మనం ఏంటంటే ఇక చూడండి, ఇక్కడ వచ్చేటప్పుడు ఫార్ములా ఏంటన్నా? ఇక 2C2 అదే విధంగా H5O Na అనేది ఏర్పడుతుంది. Na అనేది ఏర్పడి దాంతో పాటు హైడ్రోజన్ అనేది ఏర్పడుతుంది, ఓకేనా. సో దీన్నే మనం ఏం పిలుస్తాం అంటే సోడియం ఈథాక్సైడ్ అంటారు. సో అదే విధంగా ఏం ఏర్పడుతుంది? హైడ్రోజన్ వాయువు అనేది వెలువడుతుంది. సో చూడండి, సోడియం ఈథాక్సైడ్ మన హైడ్రోజన్ వాయువు ఎక్కడ ఉంది? సెకండ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ గా ఉంటుంది. అందరూ ఏం చేస్తారు? ఇక ఇది రాస్తారు, ఆక్సిజన్ అంటే పక్కన పెడితే ఆక్సిజన్ వాయువు కూడా ఏర్పడుతుంది అంటారు. కానీ ఇక్కడ ఆక్సిజన్ వాయువు ఉన్నదా? లేదు, ఓకేనా. ఉన్నదా అన్న? ఇక్కడ ఏంటి? సోడియం ఈథాక్సైడ్ ఆక్సిజన్ వాయువు అని ఉంది, సోడియం ఎస్టేట్ మరియు నీరు అనేది, ఇది మరి హైడ్రోజన్ వాయువు ఉన్నది. కాదు నాన్న, ఏం ఏర్పడుతుంది? సోడియం ఈథాక్సైడ్ మరియు హైడ్రోజన్ వాయువు అనేది ఏర్పడుతుంది. ఇలాంటి రియాక్షన్స్ వచ్చినప్పుడు జర జాగ్రత్త, తప్పు చేయొద్దు మిత్రమా. ఎందుకంటే మీకు తోడుగా నేనున్నా కాబట్టి మీరెందుకు తప్పు చేస్తారు, ఓకేనా. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కాంతి విశ్లేషణంలో ఏ రంగు తక్కువ విశ్లేషణ చెందుతుంది? ఇక చూడు, మళ్ళా ఫిజిక్స్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కాంతిలోకే వెళ్ళిపోయాడు, కాంతిలో మళ్ళీ కాంతి ధర్మాల్లో వెళ్ళిపోయాడు, ఓకేనా. సో ఏంటంటే కాంతి విశ్లేషణ చెందింది, లైట్ డిస్పర్షన్ జరిగినప్పుడు తరంగ దైర్ఘ్యం దేనికి తక్కువగా ఉంటుంది? ఏది తక్కువ విశ్లేషణ చెందుతుంది అన్నాడు, ఓకేనా. ఇక చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి అంటే ఒక తెల్లని కాంతిని ఒక పట్టకం గుండా ప్రయాణింపజేసిన, ఓకేనా. ఇక్కడ ఏం చేస్తున్నా? ఒక తెల్లని కాంతిని ఒక పట్టకం గుండా ప్రయాణింపజేసినప్పుడు అదేమైతే ఇక్కడ మనకు వచ్చేసి 7 రంగులుగా విడిపోతుంది, ఓకేనా. 7 రంగులుగా విడిపోతుంది. 7 రంగులుగా తీసుకున్నట్టయితే అవి ఏంటి సార్? ఇక్కడ మనకు వచ్చేసి అంటే ఇక చూడండి, విబ్జిఆర్గా విడిపోయింది. ఇక్కడ విబ్జిఆర్గా విడిపోయినప్పుడు సార్ ఇక్కడ 6 ఎరుపు రంగు యొక్క తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. సో దాదాపు 7500 ఆంగ్స్ట్రామ్ వరకు ఎరుపు రంగు యొక్క తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉంటుంది. సో అదేవిధంగా వైలెట్ కలర్ యొక్క తరంగ దైర్ఘ్యం కనుక తీసుకున్నట్టయితే మనకేంటంటే 4000 ఆంగ్స్ట్రామ్ వరకు వైలెట్ కలర్ యొక్క తరంగ దైర్ఘ్యం అనేది ఉంటుంది, ఓకేనా. అంటే చూడండి, కింద నుంచి పైకి వెళ్తున్నా కొద్దీ అంటే ఇక్కడ మనకు వచ్చేసి అంటే ఈ విబ్జిఆర్ గానా, ఇగో విబ్జిఆర్, మరి విబ్జిఆర్ లో తరంగ దైర్ఘ్యం తక్కువ దేనికి ఉంటేనా? వైలెట్ కలర్ కు ఉండదు. సో కాబట్టి ఊదా రంగు, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు. సో లైట్ డిస్పర్షన్ జరిగింది. ఏం జరిగింది? లైట్ డిస్పర్షన్ జరిగింది, కాంతి యొక్క విశ్లేషణం లేకుండా విక్షేపణం జరిగింది. అందుకనే రంగులు అనేవి ఏర్పడ్డాయి. ఏమేర్పడ్డాయి? రంగులు అనేవి ఏర్పడ్డాయి. రంగుల్లో తరంగ దైర్ఘ్యాలు ఉన్నాయి, ఓకేనా. ఇక సార్ ఊదా రంగు. సో అదే విధంగా ఎరుపు రంగు తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ట్రాఫిక్ సిగ్నల్ ఎరుపు రంగు డేంజరస్ లైట్ గా ఉపయోగిస్తారు. దేనిలో లైట్ గా ఉపయోగిస్తారు? డేంజరస్ లైట్ గా ఉపయోగిస్తారు, సరేనా. ఇది నా తీసుకున్నటువంటి ఆన్సర్ ఫస్ట్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వన్ గానే తీసుకుంటే మనిషి కన్ను కటకన అభ్యంతరమును మార్చి వివిధ దూరాల వస్తువులను స్పష్టంగా చూడగల సామర్థ్యాన్ని ఏమంటారు? అంటే నాన్న క్వశ్చన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చిండు. నేను అడిగితే ఎట్లా చెప్తా అంటే ఇగో ఏం లేస్తామే, ఇగో వీళ్ళాట దగ్గరగా ఉన్న వస్తువును మాత్రమే చూస్తారట, దూరంగా ఉన్న వస్తువు చూడలేరట. ఇగో అదే కాదు నాన్న, ఇక్కడైతే మనిషి కన్ను కటకన అభ్యంతరం మార్చి వివిధ దూరాల వస్తువులను స్పష్టంగా చూడగల సామర్థ్యాన్ని ఏమంటారు? దూరంలో ఉన్న వస్తువును కూడా స్పష్టంగా చూడగలిగేటువంటి సామర్థ్యం,
ఓకేనా? అంటే ఏంటంటే వాళ్ళు దగ్గరగా ఉన్నదే చూస్తారు, దూరంగా ఉన్నది చూస్తారా? చూడలేరు. మరి దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలిగేటువంటి సామర్థ్యాన్ని ఏమని పిలుస్తారు అన్నారు. ఓకేనా? ఇక చూడండి, అంటే సమీప దృష్టియా, దూరదృష్టియా, అదేవిధంగా ఉత్తమమైన శక్తియా, అదేవిధంగా అసమ దృష్టియా అనగా మనం చెప్పుకోవచ్చు. సో ఏంటంటే ఇక్కడ మనకు స్టూడెంట్ ఫోన్ చేసి స్టూడెంట్స్ ఒక మెసేజ్ పంపాడు, సార్ ఇగో ఇలాంటి క్వశ్చన్ అడిగిన కొంచెం డిఫరెంట్గా ఉండేది సార్ అన్నాడు. ఓకేనా? అంటే నేను ఏమని చెప్తా అంటే ఒకటే బాగా గుర్తుపెట్టుకో, ఏంటంటే వీళ్ళు దగ్గరగా ఉన్న వస్తువులు మాత్రం చూస్తారు, దూరంగా ఉన్న వస్తువులు చూడలేరు. ఎందుకు చూడలేరు సార్ అంటే ఇగో చూడండి, ఇప్పుడు ఒక డయాగ్రామ్ అనేది ఇస్తా, ఇక దాని ప్రకారం నీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే వీళ్ళు దగ్గరగా ఉన్న వస్తువును చూస్తారు, దూరంగా ఉన్న వస్తువును చూడలేరు. అంటే దూరంగా ఉన్నటువంటి వస్తువులు కూడా వీళ్ళు ఏం చేయాలి? చూడగలగాలి. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే వస్తువు యొక్క ఇక్కడ వచ్చేసి ఇగో ఇది రెటీనా నాన్న, ఇది వచ్చేసి రెటీనా అనుకోండి, ఇగో ఇది రెటీనా. ఓకేనా? ఇక్కడ మనకు వచ్చేసి అంటే ఇది వచ్చేసి రెటీనా, ఇది వచ్చేసి రెటీనా, అది వచ్చేసి రెటీనా. ఏమవుతుంది? ఇక వస్తువు యొక్క కాంతి కిరణాలు ఇగో ఈ విధంగా పడతాయి, ఇగో ఈ విధంగా పడతాయి. వస్తువు యొక్క కాంతి కిరణాలు ఈ విధంగా పడతాయి. ఇదేంటి నాన్న మనకు వచ్చేసిందంటే ఇది వచ్చేసి రెటీనా నాన్న, ఇది వచ్చేసి ఏంటంటే రెటీనా. ఓకేనా? ఇక మనం ఏం చేస్తాం, ఇక మనకు వచ్చేసిందంటే ఇక మనం ఏం చేస్తాం, ఇగో ఒక పరికరాన్ని ఉపయోగించడం వల్ల వస్తువు యొక్క కాంతి కిరణాలు ఇక ఈ విధంగా పడతాయి. ఓకేనా? ఈ విధంగా పడతాయి. ఓకేనా? ఇదొక దృష్టి దోషం. ఇక నెక్స్ట్ మనం అదే విధంగా ఇక మనం తీసుకున్నట్టయితే ఇక చూడండి, ఇక్కడ ఏమున్నా ఇక్కడ అనేది ఇక్కడ మనకు రెటీనా ఉంది. సో అదే విధంగా ఇక్కడ ఏమైనా రెటీనా ఉండడం అనేది జరిగింది, అవునా కదా? ఇక్కడ ఏమైతుంది, రెటీనాకు అవతల భాగంలో పడుతుంది, రెటీనాకు అవతల భాగంలో కాంతి కిరణాలు అనేవి కేంద్రీకృతం అయ్యాయి. సో ఒకదాన్ని ఉపయోగించడం వల్ల రెటీనా మీద పడుతుంది. అంటే ఇక్కడ మనకు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే నాన్న ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి విషయాలు జరుగుతాయి, ఎలాంటి పరిణామాలను ఇక్కడ మనం గమనించవచ్చు. సో చూడండి, రెటీనాకు ముందు భాగంలో వస్తువు పడడం వల్ల వీళ్ళు కేవలం దగ్గరగా ఉన్న వస్తువును మాత్రమే చూడగలుగుతారు. దేన్ని చూస్తారన్నా? దగ్గరగా ఉన్న వస్తువును మాత్రమే చూడగలుగుతారు. వీళ్ళేంటిది? దూరంగా ఉన్న వస్తువును చూడలేరు. మళ్ళీ అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక పరికరాన్ని ఉపయోగిస్తారు. ఆ పరికరం వచ్చేసిందంటే పుటాకార కటకం అన్న. ఈ పుటాకార కటకాన్ని ఉపయోగించడం వల్ల వీళ్ళేమైతుంది? వస్తువు యొక్క ప్రతిబింబం రెటీనా పైన పడుతుంది. కాబట్టి వాళ్ళు దూరంగా ఉన్న వస్తువును కూడా చూడగలుగుతారు. అంటే దగ్గరగా ఉన్న వస్తువును మాత్రమే చూడగలిగి దూరంగా ఉన్న వస్తువును చూడలేనటువంటి దృష్టి దోషాన్ని మనం ఏం పిలుస్తామంటే అస్వదృష్టి, దీన్నే మయోఫియా అంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్ అదే విధంగా మనకు వచ్చేసిందంటే నాకే చూడండి, ఇక్కడ వస్తువు యొక్క ప్రతిబింబం రెటీనాకు వెనుక భాగంలో పడుతుంది. కానీ వస్తువు యొక్క ప్రతిబింబాన్ని అంటే మనం గుర్తించాలి అంటే ఖచ్చితంగా రెటీనా పైన పడాలి. అలాంటప్పుడు నీకు ఏం జరుగుతుంది సార్? ఇక మనకు వచ్చేసిందంటే వాళ్ళు రెటీనా పైన పడడానికి ఏం చేస్తారంటే ఒక కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తారు. ఏ కటకారణ? కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తారు. ఓకేనా? దీనివల్ల నీకు ఏమవుతుంది సార్? ఇలాంటి దృష్టి దోషం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు దూరంగా ఉన్న వస్తువును మాత్రమే చూస్తారు, దగ్గరగా ఉన్న వస్తువు కనిపించదు. ఓకేనా? అంటే వీళ్ళకి ఏంటంటే దగ్గరగా ఉన్న వస్తువు చూడలేరు. ఓకేనా? ఇగో వీళ్ళు దగ్గరగా ఉన్న వస్తువును చూడలేరు, వీళ్ళు ఏంటంటే దూరంగా ఉన్న వస్తువును చూడలేరు. ఓకేనా? అందుకని ఏంటంటే వీళ్ళు దగ్గరగా ఉన్న వస్తువును కూడా చూడగలగడానికి కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తారు. ఓకేనా? ఇక దీంట్లో ఆన్సర్ ఏదో ఇక నీకే అర్థమైపోయి ఉంటుంది. అర్థమైందా లేదా నాన్న? ఇక జర ఆన్సర్ కామెంట్ చేయి, ఆన్సర్ అనేది కామెంట్ చేయి. ఓకేనా? వెరీ గుడ్ నాన్న. ఇక ఇది నాన్నక మనకు వచ్చేసిందంటే ఈ రోజు అంటే ఇక మనకు ఏంటంటే 17వ తారీఖు ఓకేనా ఏఎల్పి ఆర్ఆర్బి ఏఎల్పి అనేది ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా. ఓకే, 13వ తారీఖు కొన్ని క్వశ్చన్లు, 16వ తారీఖు కొన్ని క్వశ్చన్లు, అదేవిధంగా ఈ రోజు 17వ తారీఖు జరిగినటువంటి కొన్ని ఓకేనా ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్లు తీసుకొని ఇక మీతో షేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇవి మీకు చాలా ఉపయోగపడతాయనేటువంటి అంశంతో కొంతమంది స్టూడెంట్స్ నా క్వశ్చన్ పంపించడం వల్ల కొన్ని గ్యాదర్ చేసి ఈ రకంగా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి క్వశ్చన్ల కోసం ఓకే, ఇలాంటి అద్భుతమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ కోసం మీరు ఏం చేయాలి, ఇక ముందు కూడా వినాలనుకుంటే వెంటనే మన ఛానల్ ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. సో అదే విధంగా ఈ క్లాస్ కనుక నీకు నచ్చినట్టయితే ఓకేనా లైక్ చేయాలి, అదే విధంగా షేర్ కూడా చేయండి. మీరు చేస్తారు, ఎందుకంటే మనందరం కూడా ఒకే ఫ్యామిలీ కాబట్టి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.